ఆంధ్ర బూతు పత్రిక రాధాకృష్ణ, ఆంధ్ర బ్రోకర్ ఛానల్ రాధాకృష్ణ. ఒక చీటర్ గాడు ఈరోజు రాధాకృష్ణని ధైర్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక ముందు, ఆంధ్రజ్యోతి ఛానల్ ముందు మాట్లాడుతూ ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రమ్మని అడుగుతా ఉన్నాం. ఈరోజు పత్రిక ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు రాస్తే ఈరోజు మా కుటుంబాలని నువ్వు వేలెత్తి చూపావు, వైఎస్ఆర్ కుటుంబాన్ని వేలెత్తి చూపావు. లక్షలాది మంది మా కార్యకర్తల నాయకుల మనోభావాలను దెబ్బతీసిన రాధాకృష్ణ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మేము ఏదైనా ఒక్క మాట అంటే అరిసి గీపెట్టి ఏడ్చే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. ఈరోజు రాధాకృష్ణ మాటల్ని నువ్వు ఖండిస్తావా లేదా? నీ భార్య గారు ఖండిస్తారా లేదా? నీ కుటుంబం ఖండిస్తుందా లేదా? ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మీరు మాట్లాడిన భాషని రాధాకృష్ణ చెంపలేసుకొని తప్పైందని చెప్పేసి చెప్పకపోతే రాధాకృష్ణని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ జోలికి వచ్చావు. మా కుటుంబాలని నువ్వు నీ పత్రికలో, నీ ఛానల్లో వేలెత్తి చూపావు. రాధాకృష్ణ, నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడైనా సరే నువ్వు వచ్చే దమ్ము నీకుందని చెప్పి అడుగుతావునా. ఒక బూతు పత్రిక పెట్టుకొని చెడు రాతలు రాస్తూ మమ్మల్ని కించపరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి కానీ వస్తే రాధాకృష్ణని ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా తిరగనివ్వం. ఈరోజు పోలీసులు పెట్టుకోవచ్చు, పోలీసులు కాపలా పెట్టుకోవచ్చు. రాధాకృష్ణకి ఎల్లకాలం పోలీసులు కాపలా ఉండరు. రేపు రాబోయే రోజుల్లో రాధాకృష్ణని ఉరికించి కొట్టే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే నాది తప్పైందని చెప్పేసి చెంపలేసుకోకపోతే రాధాకృష్ణకి తగిన శాస్తి చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి జర్నలిజం ముసుగులో వేశ్య రాజకీయం చేస్తామని వీళ్ళంతా కూడా రాధాకృష్ణకి అలవాటు ఉండొచ్చు, తాచడం అలవాటు ఉండొచ్చు, రాజకీయ నాయకులకు తాచడం రాధాకృష్ణకి అలవాటు ఉండొచ్చు. నిక్కచ్చిగా నిబద్ధతతో విశ్వసతో విలువలతో రాజకీయం చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే విలువలు విశ్వసనీయతో. మా వైఎస్ఆర్ కుటుంబాన్ని కానీ, కుటుంబంలో సభ్యులు కానీ, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాధాకృష్ణ గన ఒక్క మాట మాట్లాడినా రాధాకృష్ణని తిరగనిచ్చే ప్రసక్తి ఉండదు. రాధాకృష్ణ మాట్లాడిన బూతు భాషని తప్పైందని చెప్పకపోతే చెంప చెళ్ళుమనేదాకా ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా కొట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వచ్చేటువంటి ప్రతి వార్త కూడా చంద్రబాబు నాయుడు గారు నోటుకుంటా వచ్చే మాటలు మాత్రమే ఈ రెండింటిలో కూడా వస్తాయని ఈ సమాజం మొత్తానికి కూడా తెలుసు. మరి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు కనుక చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. 40% ఓటింగ్ కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ అంటే సుమారుగా ప్రతి ఇంటిలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఆ వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన మహిళలను అత్యంత అరాచకంగా, కిరాతకంగా మీరు మాట్లాడేటువంటి భాష ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడేటువంటి అంశం. మరి దీనికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎదుగుదల కానీ మొదటి నుంచి కూడా మహిళలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి చరిత్ర మరి వారిది. మరి అట్లాంటిది ఈరోజు ఇట్లాంటి నీచమైనటువంటి భాషలు మాట్లాడే రాజకీయ నాయకులతో వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం.